పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. సిరుల పండుగ సందర్భంగా లోగిళ్లు కళకళలాడుతున్నాయి. గ్రామీణ సంప్రదాయ ఆటలు పాటలతో జిల్లా వ్యాప్తంగా సందడి వాతావరణం నెలకొంది. అతిథుల కోసం తయారు చేసిన ప్రత్యేక వంటకాలు గుమగుమలాడుతున్నాయి. పులస పండుగప్ప లాంటి ప్రత్యేక వంటకాలు నోరూరిస్తున్నాయి. ప్రతి ఇంట భోగభాగ్యాలతో సుఖ సంతోషాలతో వెళ్లివెరియాలని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. భీమవరానికి చెందిన చిలుకూరి చౌదరితో మా స్పెషల్ కరెస్పాండెంట్ హనుమంతరావు ఫేస్ టు ఫేస్. ముందుగా గుర్తొచ్చేది పశ్చిమ గోదావరి జిల్లాలోను అది భీమవరంలోను సంక్రాంతి సంబరాలు ఏ విధంగా జరుగుతున్నాయో ఇక్కడ నిర్వాహకులు ఉన్నారు. అది ఇక్కడ వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఇక్కడ ఏమేమి ఏర్పాట్లు చేస్తున్నారు? భీమవరం పట్టణంలో గొలవాంతిప్ప రోడ్లో 28వ వార్డు సంజన డెవలపర్స్ దాంట్లో సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ సంక్రాంతి సంబరాలు శ్రీ వారాహి దేవి సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నాం. ఇక్కడ అన్ని రకాల సాంస్కృతిక కార్యక్రమాలు పిల్లలు ఆటలాడుకునేవి కూడా ఏర్పాటు చేసాం. సంక్రాంతికి వచ్చే ప్రపంచ నలుమూల నుంచి వచ్చే అతిథులకి రాచమర్యాదలతో భీమవరం పట్టణ ప్రజలు, బంధువులు, మిత్రులు అందరూ సిద్ధంగా ఉన్నారు. అన్ని హోటల్స్ ఫుల్ అయిపోయినాయి. అయినా ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ఈ పురాతనమైన నగరం. ఈ భీమవరం నగరం అంటేనే పునీతనమైన నగరం. అలాగే నదీ జలాలు, గోదావరి జలాలు, సముద్ర జలాల మధ్యలో ఉన్న ఈ నగరంలో స్వయంభూ మా ఉమా సోమేశ్వర స్వామివారు, అలా మా ఊళ్ళమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులతో ఈ పండగకు వచ్చే అతిథుల్ని మరలా వాళ్ళు ఏ సెంటిమెంట్గా ఇక్కడికి వస్తారంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ వాళ్ళు గమ్యస్థానానికి చేరాక వచ్చి సంవత్సరం వరకు వారికి పిల్ల పాపలతో భోగభాగ్యాలతో సిరి సంపదలతో తొలతూగుతారనే వారు ఈ నగరానికి ఇచ్చేసి ఇక్కడ కార్యక్రమాల్లో పాల్గొంటారు. నాన్ వెజ్లో ఎంతో ప్రసిద్ధమైన ఈ నగరం ఎన్నో రకాల నాన్ వెజ్ రుచులతో ఎప్పుడో వర్షాకాలం వచ్చే పులస దొరికే టైం కూడా అంత రేట్లోది కూడా ఇప్పుడు దాన్ని నిల్వ చేసి ఆ రుచి కూడా పులస చేప రుచి కూడా చూపించడానికి మా భీమవరం నగరం సిద్ధంగా ఉంది. సార్ చెప్పండి, ఇప్పుడు ఈ సంబరాలకి ఈ కార్యక్రమాలకి మీకు ఎవరైతే అతిథులు వస్తున్నారు? ఇక్కడ అతిథులు అంటే మేము ప్రముఖులను నాయకులందరినీ కేకేసామండి. అందరినీ తెలంగాణ నుంచి అని మొత్తం అందరూ ప్రతి ఒక్కరూ కూడా చాలా చాలా పెద్ద అతిథులు. ఇంకెక్కడ అతిథులని ఉండరండి, అందరూ కలిసిపోతారు. ఇప్పుడు పెద్ద పెద్ద నాయకులు వచ్చిన సామాన్యుల్లాగే ఈ బరిలోకి వస్తారు, కోడి పందాలు నిర్వహిస్తారు, చూస్తారు. అలాగే అన్ని ఆటలు కూడా ఆడి వీళ్ళు వెళ్తారు. ఇంకెక్కడ పదవి వ్యామోహం అని ఉండదు, అందరితో కలిసిపోతారు. ఆ నాయకులు కూడా మినిస్టర్లు అవనివ్వండి, ఎంపీలు అవనివ్వండి, కేంద్ర మినిస్టర్ అవనివ్వండి, ఇంక ఈ గడ్డ మీదకి వచ్చేటప్పటికి అన్నీ మర్చిపోతారు, బాధలు కష్టాలు అన్నీ మర్చిపోతారు. ఈ 3 రోజులు ఫుల్లీ హ్యాపీ చేసుకుని అందరూ తిరిగి గమ్యస్థానాలకు చేరతారు. ఇది మనకి ఇక్కడ చౌదరిగా తెలియజేస్తుంది. ఇదైతే సంక్రాంతి సంబరాలు అద్భుతంగా నిర్వహిస్తున్నామనేసి, ఇక్కడికి అతిథులు ప్రపంచవ్యాప్తంగా వస్తున్నారనేసి భారీ స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగిందని, వారికి అతిథులకి ఏదైతే రుచులు ఉన్నాయో పులస అది ఇక్కడే దొరుకుతాయి, ఈ ప్రాంతాల్లోనే దొరుకుతాయి. ఆ వాటి రుచులు కూడా మేము చూపిస్తాము, మా దగ్గరికి రండి, మేమేంటో మీకు చూపిస్తామని చెప్తున్నారు. కెమెరామ్యాన్ నవీన్తో హనుమంతరావు, వైకే టీవీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.